ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో ఐక్యూ 15 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగుంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఐక్యూ 15 గురించి నేను సపరేట్‌గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బీ ద గోట్ అనేసి అయితే వాళ్ళు పైన ట్యాగ్‌లైన్ పెట్టుకున్నారు. ఫ్లాగ్‌షిప్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు. ప్రీమియం క్వాలిటీ స్మార్ట్ ఫోను. సో, మీకిక్కడ హైలైట్ అయితే చూపించేస్తా. ఫస్ట్ హైలైట్ చూసుకుంటే మెయిన్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. సూపర్ కంప్యూటింగ్ చిప్ Q3 ప్రాసెసర్, సామ్‌సంగ్ 2K M14 ఎల్ఈడీ లెడ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. 8K ఏమంటారు సింగిల్ లేయర్ వేపర్ కూలింగ్ చేంబర్ వస్తుంది. ఆరిజిన్ OS 6 వస్తుంది. 50 మెగా పిక్సెల్ వాళ్ళే కెమెరాలు వస్తున్నాయి. మంచి 3x దాకా పెరిస్కోపిక్ జూమ్‌తో పాటు కూడా వస్తుంది. 7000 మిల్లీ బ్యాటరీతో పాటు వస్తుంది. ఇక సింపుల్ చెప్పుకోవాలంటే మాత్రం ఆల్ రౌండర్ ఫోన్ విత్ ఫీచర్స్‌తో పాటు కూడా బాగా వచ్చింది. సో, ప్రైస్ ఎంత అని చూసుకుంటే మాత్రం అఫీషియల్‌గా ఐక్యూ వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే రూ. 73,000 ప్రైస్ ట్యాగ్‌తో పాటు కూడా వస్తుంది. 2 కలర్ ఆప్షన్స్ వస్తుంది. ఫస్ట్ చూసుకుంటే ఇది లెజెండ్ కలరు. ఇక్కడ కింద మీకు ప్యాటర్న్ వస్తుంది. దాని తర్వాత ఆల్ఫా కలర్ వేరియంట్ ఉంది. సో, ఆల్ఫా కలర్ వచ్చేసరికైతే సింపుల్‌గా బ్లాక్ కలర్ అండ్ కెమెరా కాడ ఎడ్జెస్ కాడ వస్తుంది. 2 వేరియంట్స్ వస్తున్నాయి. బేస్ వేరియంట్ 12 జీబీ ర్యామ్ 2 స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి 73,000 తర్వాత 16 జీబీ ర్యామ్ 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికైతే 80,000కి వస్తుంది. నా ఒపీనియన్‌లో బేస్ వేరియంట్ మస్త్ అయిపోతది అంటాను. అండ్ బేసిక్ యూజ్‌కి, హెవీ యూజ్‌కి అయినా సరే కూడా ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు బై కంపల్సరీ తీసుకోవాలంటే మీ బడ్జెట్ ఉంది తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. రూ. 73,000 స్మార్ట్ ఫోను. ఆఫర్స్ ఉన్నవి. ఆఫర్స్ అప్లై చేసుకొని తీసుకోవచ్చు. సరేనా ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అని అంటే అమెజాన్‌లో అవైలబుల్ ఉంది. పర్చేజ్ చేసుకోండి. నేను రికార్డింగ్ చేసే టైంకి అమెజాన్‌లోకి ఎంచి కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ ఉన్నవి. ₹4,000 ఆఫర్స్ ఉన్నాయి. లైక్ ఆఫర్స్ యూజ్ చేస్తే ఇట్లా ఇంకా తక్కువకి రావచ్చు. లైక్ 69 ఆర్ 68 ప్రైస్ ట్యాగ్ తగ్గొచ్చు. కొంచెం కొన్ని రోజులు ఆగిరంటే మళ్ళీ ఏమైనా సేల్స్ వస్తాయి. ఆ సేల్స్‌లో కూడా ఇంకొంచెం తక్కువకైతే వచ్చే అవకాశం ఉంది. తక్కువ అంటే ఒక 1000, 2000 అయితే తక్కువైతాయి. మంచి విషయం ఏందంటే, మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తది. ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది కాబట్టి, ఈ ప్రీమియం దాంట్లో మోస్ట్‌లీ బోర్డ్ రేట్స్ తక్కువుంటాయి. ఇష్యూస్ కూడా తక్కువనే ఉంటవి. అదొకటైతే గ్యారంటీ ఇయ్యగలుగుతాను. సో, ఓవరాల్‌గా నా ఒపీనియన్‌లో మాత్రమే స్మార్ట్ ఫోన్ తీసుకోండి. తీసుకోమనేసి అయితే రికమెండేషన్ చేస్తాను. మీ దగ్గర బడ్జెట్ ఉంటే గిట్లా, లేదన్నా అంటే గిట్లా ఈఎంఐ కంటే కూడా ఆఫర్స్ అప్లై చేయండి. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి పర్చేజ్ చేసుకోమనేసి అయితే ఒక జెన్యూన్ అడ్వైస్ అయితే చేస్తాను. సరే ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయా అంటే, ఫస్ట్ చూసుకుంటే మాత్రం మన యాపిల్ వాళ్ళది ఐఫోన్ 17 ఉంది. ఆహ్, ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేసినప్పుడైతే అవైలబుల్ లేదు. 250 జీబీ స్టోరేజ్ వేరియంట్. మీరు ఆఫ్‌లైన్‌లో చెక్ చేయండి. ఒకసారి ఆఫ్‌లైన్‌లో అవైలబుల్ ఉంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళది పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. అండ్ దాని తర్వాత ఒప్పో వాళ్ళది ఫైండ్ X9 స్మార్ట్ ఫోన్ ఉంది. దాని తర్వాత సామ్‌సంగ్ వాళ్ళది గ్యాలక్సీ S25 స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రీసెంట్‌గా వచ్చింది వన్‌ప్లస్ 15 కూడా అవైలబుల్ ఉందన్నమాట. సేమ్ అదే ప్రైస్ కేటగరీలో. సో, ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మన ఐక్యూ 15కి చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. జర వాల్యూ ఫర్ మనీ లాగా కూడా అనిపిస్తుంది. యాహ్! ఒకటి 2 స్పెసిఫికేషన్స్ కాడ అక్కడిక్కడ ప్రైస్ ఎక్కువ తక్కువ కావచ్చు గానీ, మోస్ట్‌లీ ఇదైతే గేమింగ్ సెంట్రిక్ గావాలి. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ లెవెల్‌లో కావాలంటే ఈ స్మార్ట్ ఫోన్ కూడా జర మంచిగానే ఉంది. తీసుకోమనేసి అయితే రికమెండేషన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసాను. చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఉంది ఈ ప్రైస్ కేటగిరీలో. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్, డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఏమైనా కంపారిజన్ చేయాలంటే వేరే స్మార్ట్ ఫోన్‌తో పాటు కింద కామెంట్ చేయండి. కంపారిజన్ వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకైతే ఇంత బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.